సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. భగవానుడు ఇలా అంటున్నాడు, కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి. కానీ కర్మయోగం అనేది కర్మ సన్యాసం కంటే శ్రేష్టమైనది. ద సుప్రీం లార్డ్ సెడ్, బోత్ ద పాత్ ఆఫ్ కర్మ సన్యాస, that is renunciation of actions, and karma yoga, working in devotion, lead to the supreme goal, but karma yoga is superior to karma sannyasa. Jnaya sanitya sannyasi yo na dvesti na kankshati nidvandho hi mahabaho sukham bandhat pramuchyate. దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనుము. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసంగా విముక్తులవుతారు. ద కర్మయోగీస్ హూ నైదర్ డిజైర్ నార్ హేట్ ఎనీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ ఆల్వేస్ రెనౌన్స్డ్. Free from all dualities, they are easily liberated from the bonds of material energy. Brahmanyadhaya karmani sangham tyaktva karoti ya lipyate na sa papena padmapatramivambhasa. సమస్త మమకార ఆసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు. దోస్ హూ డెడికేట్ దేర్ యాక్షన్స్ టు గాడ్, అబాండనింగ్ ఆల్ అటాచ్మెంట్, రిమైన్ అన్టచ్డ్ బై సిన్, జస్ట్ యాజ్ ఎ లోటస్ లీఫ్ ఈజ్ అన్టచ్డ్ బై వాటర్. జ్ఞానేన తు తదజ్ఞానం येषां नाशितमात्मन तेषामादित्यवत् జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కానీ ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంచే అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు వారికి ఆ అజ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును. బట్ ఫర్ దోస్ whose ignorance is destroyed by divine knowledge, the supreme entity is revealed, just as the sun illuminates everything when it rises. Vidya vinaya sampanne brahmane gavihastini shunichaiva shvapakecha pandita samadarshina. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవును, ఓ ఏనుగును, ఓ కుక్కను, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. ద ట్రూలీ లర్న్డ్ విత్ ద ఐస్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ సీ విత్ ఈక్వల్ విజన్ ఎ బ్రహ్మిన్, ఎ కౌ, ఎన్ ఎలిఫెంట్, ఎ డాగ్ అండ్ ఎ డాగ్ ఈటర్. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తను నేనే అని, సమస్త లోకములకు అధిపతిని నేనే అని, మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థమిత్రుడను నేనే అని తెలుసుకున్న పిదప నా భక్తుడు శాంతిని పొందును. Having realized me as the enjoyer of all sacrifices and austerities, the supreme Lord of all the worlds, and the selfless friend of all living beings, my devotee attains peace. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము సమాప్తము.